And for all your filmy updates, please subscribe to Dot Entertainment. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మిస్టర్ లోన్లీ అనే మూవీకి సంబంధించిన హీరో విక్కీ అండ్ ప్రొడ్యూసర్ గారు ఆదినారాయణ గారు మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడుకుని సినిమా గురించి విశేషాలు, ఇంకా వాళ్ళ గురించి విశేషాలు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్ విక్కీ. హాయ్. ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్ బ్రదర్. యా, మీరు ఆది గారు మీరు ఎలా ఉన్నారు? యా సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్ అండ్ అడిగినందుకు చాలా థ్యాంక్స్. నేను కూడా చాలా బాగున్నాను. ఈ పాండమిక్ టైంలో చాలా కంజెస్టెడ్గా ఉండాల్సి వస్తుంది. సో కమింగ్ అప్ ఆన్ మిస్టర్ లోన్లీ. యా, జనరల్గా మిస్టర్ లోన్లీ అంటే ఒంటరితనం కోరుకుంటాడు, సంథింగ్ ఏదో పెయిన్ అలా అని చూపిస్తుంది. అలాగే మన హీరో గెటప్ కూడా కొంచెం బియర్డ్, హెయిర్ కొంచెం దాని మ్యాచింగ్ ఉంది. సో మిస్టర్ లోన్లీ అంటే ఏంటి మామూలుగా? అంటే ఒక్కడే ఉంటాడనా? దానికి దేని గురించి బ్యాక్ డ్రాప్ ఏంటి? ఎలా వచ్చింది అసలు అది? యా యాక్చువల్లీ ఇది ఒక్కరి కథ కాదండి. లైక్ హూఎవర్ సీస్ ద స్క్రీన్ ఖచ్చితంగా వాళ్ళు ఇది నా సినిమా అంటారు. ఇది నా కథే, నా కథ వీడి దగ్గరికి ఎలాగొచ్చింది, లేకపోతే ఇది ఎలా తీసేశారు అనే ఒక కథ ఇది. లైక్ హౌ నవ్ ఏ డే సొసైటీస్, సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే అమ్మాయిల కోసం లేదా అమ్మాయిల ప్రేమ కోసం వెనకన పడుతున్నటువంటి అబ్బాయిలకి ఏమవుతుంది, నెక్స్ట్ అవుతుంది, వాడు ఖచ్చితంగా లోన్లీ అవుతాడండి. ఇప్పుడు మనం దేవదాసు అన్నీ చూసాం. మనం మందు పట్టుకొని ఆ అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నాం, ఆ అమ్మాయి హ్యాపీగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. లైక్ మజ్ను ఇవన్నీ కూడా. ఇది అలా కదండి, ఇది ఒక డిఫరెంట్ జోన్. లైక్ హౌ ఫ్యూ గర్ల్స్, నేను అందరినీ అమ్మాయిలు అనట్లేదు, కొంతమంది అమ్మాయిలు వాళ్ళ స్వార్థం కోసం, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ అవసరాల కోసం అబ్బాయిల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు. అలా ఆడుకునేటప్పుడు అబ్బాయి ఏమైపోయాడు, అబ్బాయి లైఫ్ ఏమైపోయింది, అబ్బాయి లాస్ట్లో ఖచ్చితంగా మిస్టర్ లోన్లీ అవుతాడు. ఎందుకంటే వాడు ఒక అమ్మాయి ప్రేమలో పడినటువంటి అబ్బాయి ఫస్ట్ అవాయిడ్ చేసేది పేరెంట్స్ని, సెకండ్ అవాయిడ్ చేసేది స్లోగా ఫ్రెండ్స్ని, థర్డ్ ఆ అమ్మాయిని కావాలి అనుకుంటాడు. ఆ అమ్మాయి వదిలేస్తే జరిగే ప్రక్రియ మిస్టర్ లోన్లీ. అలా ఒక స్కూల్ ఏజ్లో మనం చాలా లవ్ స్టోరీస్, స్కూల్ ఏజ్ అంటే లైక్ 10th క్లాస్ లైక్ 14-15 ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి లవ్ అంతా కూడా చాలామంది అట్రాక్షన్ అంటారండి. నేను ఒప్పుకోను, అది అట్రాక్షన్ కాదండి. అట్రాక్షన్ అంటే నా దృష్టిలో ఫిజికల్ రిలేషన్ కోసం చేసేది అట్రాక్షన్ అంటే. సో ఇది నాకు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వాడు ఫిజికల్ రిలేషన్స్కి వెళ్ళలేడు. సో అది అట్రాక్ట్ కాదు. ఖచ్చితంగా అవసరం అమ్మాయికి. బాగా చదువుకున్న అబ్బాయి లేకపోతే తెల్లగా ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాడితో క్రష్ మెయింటైన్ చేస్తారు. ఇలా వన్స్ 10th ఎగ్జామ్స్ అయిపోగానే వాడికి బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళు ఇంకో కాలేజీకి వెళ్తారు. వీడు మాత్రం కొన్నాళ్ళు ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఫస్ట్ జరిగేటువంటి చిన్న నీడి చదువు మా సినిమాలో చూపించినటువంటి విషయం. ఒక అమ్మాయి చదువు కోసం బాగా చదువుకుంటున్నటువంటి మా హీరో చుట్టూ తిరిగి 10th అయిపోగానే నేను వాడుకున్నాను, కేవలం చదువు కోసం వాడుకున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. పాపం మనవాడు అక్కడి నుంచి రగ్గడ్ క్యారెక్టర్లో డిగ్రీ కాలేజ్లో ఉన్నవాడిని అంటే లైక్ ఆజమాయిషి చలాయించే కాలేజ్కి ఒక కింగ్ లా ఉన్నవాడిని ఒక అమ్మాయి చూసి, ఇలాంటి వాడి పక్కన ఉంటే సెక్యూరిటీగా ఉంటుంది, మన ఆవిడేమండవు, సేఫ్గా ఉంటుంది అని చెప్పి వాడిని లవ్ చేసి వాడు ఫైనల్ ఇయర్ బయటికి వెళ్ళిపోగానే ఇంకొకరిని పట్టుకొని నాతో మొన్నటి వరకు ఉన్నావు కదా అంటే, మొన్నటి వరకు నువ్వు కాలేజ్కి కింగ్ ఇవి నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు నువ్వు కాలేజ్ కింగ్ ఆడు, సో వాడుతూ ఉన్నానని. సెకండ్ ఇస్ ద సెక్యూరిటీ. అండ్ థర్డ్ వీడు డబ్బు సంపాదించేసరికి ఆ డబ్బును వాడుకొని వెళ్ళిపోయి. లైక్ 3 గర్ల్స్ ఒకే అబ్బాయికి ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, మనీ 3 నీడ్ కోసం వాడుకుంటే జరిగే ప్రక్రియ ఏమవుతుంది అనే దాని మీద స్టోరీ లైనప్ చేసి రాసాము. సో ఇప్పుడు మామూలుగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఈ లవ్ బ్రేకప్ తర్వాత సఫరింగ్ అనేది ఎలా ఉంటుందో ఉంటుంది. సో మనం మామూలుగా చెప్పుకుంటే చాలా మూవీస్ ఉన్నాయి దాని మీద. సో వై మిస్టర్ లోన్లీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్? అంటే మిస్టర్ లోన్లీ ఏ డిఫరెన్స్ ఉండొచ్చు కంపేర్ టు ఆ మూవీస్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఏ డిఫరెన్స్ ఉంటుంది అంటే లైక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఈ లవ్ కోసం సూసైడ్ చేసుకోవడం చూసాం మనం. అన్నెసరీ థింగ్ అండి. సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఆ టైంలో ఒక్క నిమిషం ఆలోచించడానికి వాడి మైండ్ పనిచేయదు.
నా సినిమా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా పేరెంట్స్ తీసుకొస్తారు. లవ్లో వాళ్ళ అబ్బాయో అమ్మాయో ఉంటే పేరెంట్ తీసుకొచ్చి ఇక చూడరా ఈ సినిమా అంటారు. అంటే లాస్ట్ క్లైమాక్స్లో మేము ఇచ్చినటువంటి అల్టిమేట్ రిజల్ట్ ఎందుకు యూత్ పాడైపోతున్నారు, పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక కన్క్లూషన్ పాయింట్ తోటి ఇది క్లోజ్ చేస్తాను. దట్స్ వై ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, కమింగ్ టు వికీ. సో ఫస్ట్ మూవీ, హౌ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మూవీ మిస్టర్ లోన్లీ? ఎలా అనిపించింది నీకు మూవీ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నప్పుడు? వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? అంటే కనిపించినంత ఈజీగా అయితే అనిపించలేదు బ్రో. బ్రేకప్ కంటే బాగా గట్టిగా ఫీల్ అయినట్టు ఉంది అదైతే మూవీ. అంటే మామూలుగా మనం అంటే ఓకే ఈ క్యారెక్టర్ ఇప్పుడు బండి తోలాలంటే ఏముంది, కెమెరా పెడతారు, బండి తోలొచ్చు అనుకున్నావా? అట్లాగే కూల్గా ఉంటుంది అనుకున్నావా? బేసిక్గా మోడలింగ్ చేసేటప్పుడు జస్ట్ ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటే అందరూ ప్రేస్ చేస్తూ క్లాస్ పెడుతూ స్నాప్స్ తీసుకుంటే యా ఐఎమ్ కింగ్ అన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ ఆ ఫీట్ ర్యాంప్ వాక్. బట్ ఓకే మూవీ అంటే ఉంది, చేస్తాం, చూస్తారు, ఓకే తీస్తారు, యా గెట్ ఫేమ్ నేమ్ అనుకున్నాం. బట్ వచ్చాక తెలిసింది అదొక రక్త చరిత్ర పార్ట్ 3 లాగా. అంత డిఫరెన్స్ ఏమొచ్చింది? అంత డిఫరెన్స్ అంటే స్ట్రగుల్స్ బ్రో. లైక్ పైగా కోవిడ్ టైంలో చేయడం ఒకటి, నాకు లాంటి లైక్ న్యూ కమర్కి అది డబుల్ కంటే ఎక్కువ. లైక్ అంటే టోటల్ టీమ్ ఫేస్ చేసిన కష్టాలు. అండ్ అనుకున్న టైంకి ఏదో ఒకటి రావడం, చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం. బట్ స్టిల్ విడ్డాన్. టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసుకుంటే కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. కోవిడ్ టైంలో మీరు అవి అంటే ఎంత ప్రికాషన్ తీసుకున్నా మనిషిలో జనరల్గా ఉండేది ఏంటంటే బాబోయ్ ఇక్కడికి ఉందేమో, ఒకవేళ ఉంటే బయటపడట్లేదేమో అంటే, ఎందుకంటే మనకి ఆ టైంలో మన రకరకాలుగా న్యూస్లోని కానీ అవి చూపిస్తున్నారు. సో అలా అప్పుడు ఆ ఫీలింగ్ మరి నువ్వు ఎట్లా అనుకున్నావు? సో ఈ అంటే కిస్ చేసేటప్పుడు కానీ, బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు కానీ ఇట్లా ఉన్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా? అంటే అప్పుడప్పుడు థాట్స్ వచ్చే నైట్ టైం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మాస్క్ పెట్టుకుని కిసింగ్ సీన్లు చేద్దాం. బట్ కొత్తగా ఉంటుంది మాస్క్ పెట్టుకుని చేస్తేనా? బట్ చాలా చెత్తగా ఫీల్ అవుతారు. ఓకే ఓకే. అంటే యాక్చువల్లీ వీ టుక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఓకే, అదే అంటే ఆ బోల్డ్ అనేది మీరు అన్న దాంట్లో జస్ట్ ఇట్స్ ఏ డే ఆఫ్ 2 days. మొత్తం నెంబర్ ఆఫ్ డేస్ షూట్లో 2 days మాత్రమే ఆ సీన్స్ ఉన్నాయి. ఓకే, కంప్లీట్ మూవీ మొత్తంలో 2 days మాత్రమే. 2 days మాత్రమే ఉంది. ఓకే ఓకే. సో 2 daysకి ముందు చాలా రోజులు ప్రికాషన్స్ తీసుకొని లైక్ కోవిడ్ స్టార్ట్ అవుతుంది అనేటప్పుడే ఇమీడియట్గా ఆ షూట్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే నియర్లీ 2 months ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. ఓకే. సో మళ్ళీ వచ్చి రాగానే ఒక 1 week మళ్ళీ సేఫ్టీగా ఉంచాను. ద ఫస్ట్ డే కంప్లీట్ చేశాను ఈవెన్ ఆ సీన్స్ అన్నీ కూడా. అది కూడా అసలు మ్యాండిటరీ అయిపోయింది. అంటే లైక్ సబ్జెక్ట్కి 10th class అబ్బాయి, ఇందాక మీకు చెప్పినప్పుడు 10th class అబ్బాయికి అట్రాక్షన్ ఉండదు. వాడు ఖచ్చితంగా అదో ఫీల్తో లవ్ చేస్తాడు. డిగ్రీ వాడికి వచ్చేసరికి అట్రాక్షన్ ఉంటుంది, కానీ వాడు ఏంటంటే ఖచ్చితంగా నా పిల్లే కదా ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటాడు. వన్స్ వాడు సెటిల్ అయిన తర్వాత వాడికి ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 2 జలలు తగిలాయి, ఇది నాతో ఉంటేనే నా దగ్గర ఉంటుందేమో అని ఆ 3వ అమ్మాయితో చేసిన రొమాన్స్ ఇంపార్టెంట్ అవ్వింది. అంటే ఈ బిల్డప్ అంటే ఇంటర్వెల్ బ్యాంక్లో లైక్ ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ టు రివీల్ ఇట్ ఆర్ నాట్. ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో లైక్ సెకండ్ అమ్మాయి వదిలేసేటప్పుడు ఒక డైలాగ్ అంటది, లైక్ ఎన్నాళ్ళు నాతో తిరిగావు కదా, ఏంటి అంటే తిరిగాను అంతే కదా, అంతకుమించి నీతో ఏం చేయలేదు కదా అంటది. ఓకే. ఆ థాట్ థర్డ్ దానికి వచ్చేసరికి ఆ థాట్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే. చెయ్యాలి థింకింగ్ అనేది విక్కీ థింకింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా మారింది బికాజ్ ప్రీవియస్ దాని వల్ల. ఓకే. సో దానివల్ల ఖచ్చితంగా డిప్లాగ్స్ కానీ అని కానీ చేయించాల్సి వచ్చింది. ఓకే. సో హీ డిడ్ వెరీ వెల్, కరెక్ట్గా జరిగింది అంతే. ఓకే. అండ్ హీరోయిన్స్ ఈ మూవీలో మొత్తం మీరు ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3 ఉండొచ్చు. 3 హీరోయిన్స్. సో 3 హీరోయిన్స్ని ఎలా పట్టారు ఈ కోవిడ్ టైంలో కానీ దానికి ముందు కానీ? అండ్ మోర్ ఓవర్ జనరల్గా అంటే బాగానే ఉంది కదా, నేను డబుల్ మీకు అలా అర్థమైంది. అంటే ఎలా పట్టారు అంటే జనరల్గా ఇప్పుడు చాలా తక్కువ దొరికే వాళ్ళు కూడా, చేసేవాళ్ళు తక్కువే, చూపించిన వాళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటారు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఫ్రెష్, ఇంతకు ముందు ఆల్రెడీ చేసి రాలేదు ఇలాంటి క్యారెక్టర్స్. ఒకవేళ చేసిన ఏంటంటే 1-2 మేబీ అట్లా. సో వాళ్ళని స్క్రిప్ట్ చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా అన్నారు, అండ్ విక్కీతో చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన దానికి నువ్వు స్క్రీన్ మీద ఎట్లా బాగానే చేసి ఎలా ఉంది? అంటే యాక్చువల్గా ఇది 1.5 year బిఫోర్ అనుకున్న ప్రాజెక్ట్. ఓకే. లైక్ లాస్ట్ ఇయర్ మోస్ట్లీ April 2019 ఏప్రిల్లో అనుకున్న సబ్జెక్ట్ ఇది. 6 months ఫస్ట్ హీరోని పట్టుకుందాం అనుకున్నాం, బికాజ్ నా సబ్జెక్ట్కి హీరో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం కనిపించేది ఆ అబ్బాయే.
సో హీరో గురించి చాలా 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 తిరిగాము. ఆగస్ట్ 27, 2019 నాకు వికీ కలిశాడు. ఓకే. అంటే ఒక వేరే అతని ద్వారా నాకు ఫోటో వచ్చింది, పోర్ట్ఫోలియో వచ్చింది, పిలిచాను. నాకు బిఎడ్ కావాలి అప్పటికి, అంటే ఈ టైప్ ఉంది అంతే, ఓకే, నాకు ఇది సరిపోదు, ఇంకా కావాలి. ఓకే. అంటే లవ్ నిజంగా ఫెయిల్ అయిపోతే ఎట్లా ఉంటాడో అలా కావాలి అని చెప్తే రైట్ సార్ అయితే అని స్టోరీ డిస్కస్ చేసాం. అంటే ప్రతిరోజు మా ఇద్దరు లవ్ చేసుకునే వాళ్ళం సినిమాని. ఓకే. లైక్ అరౌండ్ అదే అంటే నేను మామూలుగా చూసినప్పుడు కూడా ద స్టోరీ ఈజ్ మెయిన్. నాకు స్టోరీ చాలా నచ్చేసింది వినంగానే చేశానంటే అంత స్టోరీలో ఏముందా అని మాకు ట్రైలర్లోను టీజర్లో అంత చూపించలేదు, అంత దాచేసారా ఏంటి ఇంకా చాలా ఉన్నాయి. ఓకే ఓకే. సో మళ్ళీ 3 months తర్వాత లేదు ఇంకా సరిపోదు, మళ్ళీ 6 months తర్వాత 6 monthsకి నాకు కావాల్సిన బిఎడ్ సెట్ అయింది. సెకండ్ హాఫ్ ముందు తీయాలి, ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ బిఎడ్ తీసి తీయాలి, ఆ తర్వాత మళ్ళీ బిఎడ్ తీసి తీయాలి. 3 stages అబ్బాయి లుక్ కావాల్సి, ముందు కంప్లీట్ బిఎడ్ కావాలి. సో 6 months పట్టిన తర్వాత హీరోయిన్స్ని ఏమనుకుంటున్నారు సార్ అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేస్ కట్ ఇష్టం. లైక్ ఓవల్ షేప్ కొంతమందికి నిలువుగా ఉండాలి, కొంతమందికి కోలగా ఉండాలి అంటారు. ముగ్గురిని 3 విధాలుగా ముగ్గురు చూపిద్దాం, ఎవడో ఒకడికి నచ్చుతుంది. ముగ్గురు ఓవులు కానీ ముగ్గురు ఇది కానీ అనుకోదని మేము డిస్కస్ చేసుకోం. అంటే ఇప్పుడు జనరల్గా మేము కూడా ఒక్కొక్కరికి మేము మంచి షర్ట్ వేసినా కొంచెం బియర్డ్ పెంచి పోనీ స్పైక్స్ పెట్టినా మీ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మాకు ఇక్కడ ఒక్కరు కూడా లేరు. అక్కడ ఆయన గారికి ఒకసారి ముగ్గురు ఆప్షన్స్ ఉన్నారు. అలాగే ఒక అమ్మాయిని ఫస్ట్ కథ చెప్పినప్పుడు ద ఇంప్రెస్డ్ రియల్లీ ద ఫస్ట్ సిట్టింగ్లోనే వాళ్ళు రెడీ సార్ నేను చేస్తాను ఓకే అని చెప్పడం జరిగింది. ఓన్లీ 3rd క్యారెక్టర్ మీరన్న లిప్ లాక్స్ ఎక్కువ ఉన్న అమ్మాయి మాత్రం చాలా టైం పట్టింది. లైక్ వి సర్చ్డ్ మోర్ దెన్ 200 ప్రొఫైల్స్ కంటే ఎక్కువ సర్చ్ చేసాం. ఓకే. అంటే మాకు కావాల్సిన అమ్మాయికి తెలుగు రావాలి. అదే ఇప్పుడు ముగ్గురు వాళ్ళు తెలుగు వాళ్ళేనా? కాదు, ముగ్గురు తెలుగు కాదు, 2 తెలుగు, ఒక అమ్మాయి తెలుగు కాదు. ఓకే. ఆ అమ్మాయికి 1.5 month 1 month దగ్గర టైం పట్టింది నేర్పించడానికి. ఓకే, తెలుగు మీరు నేర్పించడం అనమాట జనరల్గా. ఓకే. డైలాగ్స్ అన్ని కూడా తెలుగు టు ఇంగ్లీష్ అండ్ తెలుగు టు హిందీ ఇచ్చి డైలాగ్ నేర్చుకొని ఆ డైలాగ్ తాలూకు ఎక్స్ప్రెషన్ వీడియో పంపించి షీస్ ఫ్రమ్ ముంబై. ఓకే. వీడియో పంపిస్తే అప్పుడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసాం. సో షీ డిడ్ వెరీ వెల్. నిజంగా అమ్మాయి వెరీ ప్రొఫెషనల్. అందరూ కూడా ఎలాగున్నారంటే సెట్లోకి రాగానే షూట్ అవుతుంది, అయిపోయింది అనగానే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చోవడం, అందుకని దెర్ ఇస్ నో లింగరింగ్, ఏ ప్రాబ్లం ఏం లేదు. దట్స్ వై ఇట్ కేమ్ వెరీ వెల్. అంటే ప్రొఫెషనల్గా నా వర్క్ నాది అంతవరకు చేశారు. నచ్చింది, క్యారెక్టర్ అందరికీ నచ్చింది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక పోలీస్ క్యారెక్టర్ చేసేటప్పుడు దాని మీద కొంచెం ట్రైనింగ్ తీసుకోవడం, అంటే మన తెలుగు సినిమా ఏ జానర్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా అలాగా ఇందులో లవ్ ఫెయిల్యూర్ అంటే ఏమన్నా ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ఏమంటలేదు, లైఫ్ ఎక్స్పీరియన్స్ లో ఆల్రెడీ ఈస్ హావింగ్ ఎ లైవ్ ఎక్స్పీరియన్స్. పోన్లేండి, ఇప్పుడు మీ ఒకవేళ నిజంగా బ్రేకప్ రియల్ బ్రేకప్ ఉంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ మూవీ. దట్స్ వై హి పెయిన్డ్, సఫర్ అయ్యేవాడు అందుకే. ఓకే. అదే ఎక్స్పీరియన్స్ ఉందా మరి మంచిగా? అవన్నీ పిల్ల అసలు ప్రొడ్యూసర్ గారు ఇందాక చెప్పారు 10th లో వచ్చేది ఏమి అట్రాక్షన్ కాదు, ఫీలింగ్ అని చెప్పారు కదా. అది ఆ తర్వాత కూడా చెప్పారు కదా డిగ్రీ అని. ఓ అవి కూడా. ఓకే ఓకే. సో హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ మీద మీకున్న కాన్ఫిడెన్స్ కానీ ఎట్లా అనిపించింది మీకు చేయడం? అంటే కనుక ఇప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇది ప్రతి అబ్బాయి కూడా లైఫ్లో ఫేస్ చేసేదే. లైక్ అతను బాయ్ అవ్వనివ్వండి, టీనేజర్ అవ్వనండి, ఆర్ఎల్స్ మ్యాన్, ఏ ఏజ్లో అయినా సరే. బట్ ఈ మూవీ ప్రతి అబ్బాయికి రిలేటెడ్గా ఉంది. అండ్ దట్ నేను కూడా ఫీల్ అవ్వగలను. అంటే వీ హ్యావ్ అంటే కామన్గా ప్రతి ఒక్కటి ఫీల్ అవ్వగలిగేది. నాకు తెలిసినంత వరకు కూడా ఈవెన్ మై ఫస్ట్ మూవీ అయినా సరే ఐ గివెన్ మై బెస్ట్. ఓకే. నాకు తెలిసినంత వరకు నేను 100% ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో నువ్వు సీన్ చేసేటప్పుడు నీకు బాగా అరే ఈ సీన్ నేను చేయగలనా లేదా, లేకపోతే పలానా క్యారెక్టర్ నేను చేయగలనా లేదా, ద షేడ్స్ ఆఫ్ డిఫరెన్స్ యూ షోడ్ ఇన్ ద మూవీ. సో ఏదైనా ఆస్పెక్ట్ ఉందో అట్లాంటి టైంలో ఇట్లా అనిపించింది నీకు? యాక్టింగ్ పరంగా అయితే కనుక ఏ ఒక్క సీన్ కూడా నేను చేయలేను అని నేను ఫీల్ అవ్వలేదు బ్రో. ఫ్రాంక్లీ స్పీకింగ్. గుడ్. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పక్కా కాదు. అంటే లైక్ ఆల్మోస్ట్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్న స్టోరీ గురించి నేను ఆలోచిస్తున్నా, నన్ను నేను ఇన్వాల్వ్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడు సెకండ్ థాట్ కూడా లేదు దాని గురించి. బట్ ఎప్పుడైతే సాడ్ సాంగ్లో
బాగా పెద్ద కొండ ఒకటి ఉంది, Okay. అది ఎక్కిచ్చారు. దేవుడా పాట అవుతుందా, నేను అట్లీస్ట్ తిరిగి ఇంటికి వెళ్తానా, Okay. కాల్ చేసుకునే ఛాన్స్ దొరికితే బాగుండు. ఓకే, అంటే 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 అంత సాడ్ ఇన్వాల్వ్ అయిపోయిందా మొత్తం సెట్ అంతా మొత్తం అక్కడ పైవరికి వెళ్ళాక కళ్ళు నీళ్ళు ఆటోమేటిక్ వస్తున్నాయి. ఆ గురించి కాదు, ఎక్కడ పడిపోతున్నా భయం గురించి. ఓ కెమెరాలకు కూడా అది మంచి క్యాప్చర్ చేసి ఉంటారు అనమాట, అయితే న్యాచురల్గా వచ్చేసి ఉంటుంది. న్యాచురల్గా వచ్చింది యాక్చువల్గా. క్లోజ్ షాట్ పడి ఉండదు, ఓకే పడితే తెలిసిపోయేది. బాధపడలేదు, భయపడుతున్నాడు. సార్ మీకు జనరల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ అనగానే ఇప్పుడు మామూలుగా ఒక డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎనీ ఆస్పెక్ట్లో కానీ ఈ పలానా దానికి ఇంత అవుతుంది, లేదంటే ఇది ప్రాప్స్ కావాలి అన్న విషయంలో మీ వరకు ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేశారు సార్? లేదా మీరు వాళ్ళు ఏది అడిగితే అది మీరు ఆ డైరెక్టర్లు కావచ్చు అయితే ఇంకేదైనా సరే మీరు ప్రొవైడ్ చేయడం జరిగిందా? మీకు అలాంటిది ఏమైనా అనిపించిందా? బడ్జెట్ విషయంకి వచ్చేసరికి అండి, స్టార్టింగ్ అదే మీకు చెప్పాను 2019లో మొదలు పెట్టేటప్పుడు వి గాట్ సర్టెన్ బడ్జెట్, ఎంత బడ్జెట్లో అయిపోతుంది అని మేము క్యాల్కులేట్ చేసుకున్నాం. బట్ డ్యూ టు దిస్ కోవిడ్ ఇది ఎక్షన్స్లో అవుతుందని ముందే నాకు తెలుసు. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ నేను క్యాల్కులేట్ చేస్తా ఎక్కువ అవుతుంది, కానీ ఇంకా ఎక్కువ అవుతుంది అనేసరికి భయపడ్డా. ఓకే, ఇంత ఎక్కువైపోతుంటే రేపు పొద్దున్న అంటే నా దృష్టిలో చాలామంది డైరెక్టర్స్ వచ్చి కథ చెప్తాను సార్ అంటారు, కొంతమంది కథ వింటారు ప్రొడ్యూసర్లు. నేనైతే కథ విన్నండి. ఫస్ట్ అడిగేది ఏంటంటే నీ బడ్జెట్ ఎంత, నువ్వు సినిమా మీద పెట్టాలనుకున్న బడ్జెట్ ఎంత అని అడుగుతా. అంటే నా దృష్టిలో ఆ బడ్జెట్ నా దగ్గర ఉంటే నేను కథ వింటారు. ఓకే, లేకపోతే నేను కథ కూడా విన్నాను. ఇప్పుడు కథ విని అనవసరంగా టైం టెంప్ట్ అయిపోయి ఆ డబ్బులు నేను ఎక్కడి నుంచో తేలేక అయ్యో ఈ సినిమా నేను వదిలేసానే అనే ఫీల్ అయిపోయాకంట. నాకు ఆ సినిమా కథొద్దు, బడ్జెట్ ఎంత అని అడుగుతా. చాలామంది డైరెక్టర్లు ఒక చిన్న తప్పు చేస్తుంటారండి చాలామంది. అదేంటంటే ఫస్ట్ కాపీ వరకు అని చెప్తారు. ఓకే సార్ ఫస్ట్ కాపీకి ఒక 2 కోట్లు అయిపోతుంది సార్ అంటారు. అరే స్వామి, ఫస్ట్ కాపీ తర్వాత జరిగే ప్రక్రియ అంటిల్ థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు థియేటర్లో ఫ్లెక్స్ కట్టాలి, 2010 ఫ్లెక్స్ కట్టాలి. 2010 ఫ్లెక్స్ కడితే ఒకవేళ మన ఊర్లో రిలీజ్ అయితే ఆ ఫ్లెక్స్కి దండ వేయాల్సిన డబ్బులు కూడా ప్రొడ్యూసర్వే. ఆ రోజు బాంబులో లేకపోతే కాంగో పెట్టేస్తే ఆ డబ్బులు కూడా ప్రొడ్యూసర్వే. ఇట్స్ ఆల్ అకౌంట్ టు ద మూవీ. నాకు కాపీ ఏం కాదు, రిలీజ్ వరకు బడ్జెట్ చెప్పండి. ఓకే, ఫస్ట్ కాపీ చెప్తాను, ఫస్ట్ కాపీ నా దగ్గర ఉంటుంది, దాని మీద ఒక 10-20 పక్కన పెట్టుకుంటా, అది అయిపోయింది. ఇప్పుడు రిలీజ్కి ఎలా తిరుగుతాను, అది కరెక్ట్ కాదు. అంటే నా కార్యం కాదండి, ఏ ప్రొడ్యూసర్కైనా మనం ఫస్ట్ కాపీ వరకు అని చెప్పకూడదు. ఓకే, అంటే కొత్త ప్రొడ్యూసర్ అయితే, ఆల్రెడీ ఒక సినిమా 2 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ అయితే తెలిసి ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ కొత్త ప్రొడ్యూసర్కి అట్లా కాదు. 101% మీరు ఫస్ట్ కాపీ అని చెప్పమాకండి, మొత్తం సినిమా వరకు ఎంత అనేది మీరు కూడా క్యాల్కులేట్ చేయండి. యాజ్ ఎ డైరెక్టర్ మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి కనుక్కోండి సార్ ఎంత అవుతుంది. లైక్ పోస్టర్స్ అని, ఇంటర్వ్యూస్ అని, ఇంకా గట్టిగా చెప్పాలంటే పేపర్లో ఒక మ్యాగజైన్లో వేయడానికి నౌ-a-days దే ఆర్ టేకింగ్ ఓన్లీ 60,000 రూపీస్ ఫర్ 1 పేపర్. అలాగే ఎన్ని పేపర్లు వేయాలి, ఎన్ని హోర్డింగ్స్ వేయాలి, ఇవన్నీ ప్రొడ్యూసర్దేనండి, ఇవి కనబడవు. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద డైరెక్టర్స్, మీరు ఏదొచ్చినా ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చినా దయచేసి మొత్తం ఫస్ట్ రిలీజ్ డేట్ వరకు ఎంత డబ్బులు అయితే చెప్పండి, అప్పుడు క్రెడిట్ ఉంటుందండి. అంటే కొంతమంది పాపం సినిమా చేస్తారండి, లైక్ ఐ సఫర్డ్ బికాస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ ఎ వెరీ క్లియర్లీ. ఫస్ట్ మూవీ నేను చేసేటప్పుడు నాకు ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియదు. నేను ఇనీషియల్ స్టేజ్ చాలా తిరిగా, డబ్బులు పోతాయని భయం, పోయే కూడా. ఓకే, అట్లా ఈ టైంలో నేను 86 సినిమాలు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలిపి రిలీజ్ చేశానండి యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. ఓకే, గ్రేట్. ఎందుకు రిలీజ్ చేశానంటే చాలామంది పాపం ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టేసి పక్కన కూర్చున్నారు ఆ సినిమాని రిలీజ్ చేయలేక. ఆ సినిమాలు తీసుకొచ్చి రిలీజ్ చేసి చూపించా. అలా రిలీజ్ చేయడానికి ఎంత కావాలి, ఎంత అవుతుంది అనేది ఒక క్యాల్కులేషన్ నిజంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి చెప్పేస్తే పక్కన పెట్టుకుంటాడు సేఫ్గా. హిట్ ఆర్ ఫట్ అది మన చేతిలో లేదండి, అంతా దైవదనం, పబ్లిక్ వాళ్ళే చూసుకుంటారు. బట్ సినిమా రిలీజ్ చేస్తేనే కదండి హిట్ ఆఫ్ ఫట్టో తెలుస్తుంది. అది చేయకుండా పాపం ఇంట్లో పెట్టుకుంటే అప్పులు చల్లడం తప్ప ఇంకేమన్నా. దట్స్ వాట్ మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్, బడ్జెట్ ఎప్పుడూ కూడా పట్టించుకోకూడదు. ఖచ్చితంగా లీనియన్స్ టీమ్కి ఇచ్చేయాలి, సో దట్ మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్లు అంటే ఇంకో 40 లక్షలు అక్కడ నెట్టుకో, ఓకే అవుతుంది. అంతేగాని ₹1 కోటి 2 కోట్లు చేయడం, లేదా 2 కోట్లు 4 కోట్లు చేయడం అయితే కష్టం. నేను ఏ ప్రొడ్యూసర్ కూడా బేర్ చేయలేదు ఖచ్చితంగా. అరౌండ్ 20% మార్జిన్ విల్ బి దేర్ ఫర్ ఎవ్రీ మూవీ. సో నేను కూడా అలాగే లీన్స్ ఇచ్చానండి. వాట్ ఎవర్
అందుకే మీకు ఇందాక చెప్పా కోవిడ్కి ముందు కారులో నలుగురు కూర్చుంటే కోవిడ్లో ఇద్దరే కూర్చున్నారు. సిచ్యువేషన్స్ మారిపోయింది, డిమాండ్స్ అంతే. ఈ మూవీలో 3 హీరోయిన్స్ వర్క్ చేశారు కదా, సో ఎవరు బెస్ట్ అనమాట పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, ఎనీథింగ్. అంటే నేను అంటే పర్టికులర్గా అందంలో ఎవరు బాగుంటారు లేదంటే యాక్టింగ్లో ఎవరు బాగుంటారు అలా కాకుండా ఓవరాల్గా ముగ్గురులో ఎవరు బెస్ట్? అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇలా మాట్లాడుకుంటే మనం లైక్ 3 స్టేజెస్ ఆఫ్ లవ్ సింపుల్గా చెప్పాలి అంటే ఏ స్టేజ్లో ఆ అమ్మాయి అందంగా కనిపిస్తుంది చూడదు. ఓకే, ఎక్కడ ఎవరిని న్యాయం చేయకుండా సమన్యాయం. స్టేజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేయడం వల్ల ప్రతి అమ్మాయి అందంగా కనిపిస్తుంది. ఆ స్టేజెస్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి సర్లే వాళ్ళు న్యాయం చేశారు, అన్యాయం చేశారు. చూసారు ఓ పక్కనే ఆయన న్యాయం చేశారు, నాకు అన్యాయం చేశారు, నవ్వుతానే చెప్తున్నారు. అంతే బ్రదర్, ఇప్పుడు ఏదైనా గొడవ అయింది అనుకోండి, ఇప్పుడు మాత్రమే కోపం వస్తుంది. 3 hours తర్వాత 3 days తర్వాత చూసుకోండి, సిల్లీ రీజన్స్ కోసం గొడవలు పెట్టుకున్నాం అన్నట్టు ఉంటుంది. అలాగే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు నా జీవితం అయిపోయింది అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ ఇది కంప్లీట్ అయిపోయాక ఇంకొకటి తగలగానే మళ్ళీ మర్చిపోతా. ఫెయిల్ అవడం ఏంటి, మళ్ళీ మాట్లాడుకుని ఏదో పెద్ద భగ్న ప్రేమికులు ఫీల్ అయిపోవడం ఏంటి, దేవదాస్ అయిపోయాయంటే సర్లే నవ్వుకుంటూ ఉంటాం. జనరల్గా ఇప్పుడు ఫస్ట్ మూవీ అనగానే బోల్డ్ ఉంటే చూస్తారా లేదా, ఆర్ఎల్స్ అంటే ఆల్రెడీ ఇంపాక్ట్ దీని మీద ఇలాంటి మూవీస్ మీద చాలా ఉన్నాయి. అంటే RX హండ్రెడ్ కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, దేర్ ఆర్ డిఫరెంట్ జోనర్స్, ఇంకా చాలా సినిమాలు యూట్యూబ్లో ఇంకా వచ్చినాయి. సో ఆ మూవీస్కి ఈ మూవీకి నువ్వు ఏం గమనించావు తేడా? అంటే స్క్రిప్ట్ పరంగా కాకుండా నువ్వు ఏదైతే డిఫరెంట్గా చేయాలనుకున్నావు, అరే ఇది ఆల్రెడీ చేశారు కదా, సో నేను దీన్ని ఇంకో వేరే డిఫరెంట్గా చేద్దామని నువ్వేమని అనుకున్నామా? డెఫినెట్గా బ్రదర్, నేనైతే కనుక ఒక న్యాచురల్ వే ఆఫ్ యాక్టింగ్ లెవెల్లో వెళ్దాం. వాళ్ళ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి అలా చేద్దాం, వీళ్ళ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా చేద్దాం. అదే కాకుండా పర్టికులర్గా మా ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ టీమ్ మైండ్లో పెట్టుకున్నది ఏంటంటే ఏ పాయింట్ కూడా ఈ సినిమాని యూజ్ చేశారు. మేబీ ఇప్పుడు ఈవెన్ బిఫోర్ సీయింగ్ మూవీ ప్రతి ఒక్కరు కామెంట్ చేయొచ్చు, అది రైట్ వాళ్ళకి ఉంటుంది, చేస్తారు. బట్ అర్జున్ రెడ్డి అనొచ్చు, RX హండ్రెడ్ అనొచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చిన దేవదాస్ అని అనొచ్చు. బట్ ఆఫ్టర్ సీయింగ్ మూవీ వాళ్ళ ఒపీనియన్ మారిపోతుంది. ఇది ఏ సినిమాలో కాదురా, ఓకే ఒక ట్రై అయితే చేశారు కొత్తగా, ఓకే సాటిస్ఫైడ్. చూసినప్పుడు ఒక సాంగ్ చూసినా లేకపోతే ఒక సీన్ చూసినా, మేబీ అది స్కూల్, కాలేజ్ ఆర్ఎల్స్ లైఫ్లో ఉన్నప్పుడైనా సరే, ఓకే అరే మామ మన లైఫ్లో జరిగిందిరా, అది నాకు ఇలా దెబ్బేసిందిరా అని ఫీల్ అయ్యేవాడు కూడా ఉంటాడు. ఓకే, ఈ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం టోటల్? 4 songs. ఇప్పుడు దాకా ఎన్ని రిలీజ్ అయినాయి? అది కార్తిక్ గారితో పాడించారు. ఇప్పుడు మ్యూజిక్ గురించి నీకు ఆ సాంగ్ రాగానే నిన్ను అంటే చూడంగానే అంటే ఆ సూట్ వేసుకున్నప్పుడు తాగుతున్నప్పుడు అది కొంచెం సంథింగ్ పడగొట్టేసి అది ఎట్లా అనిపించింది నువ్వు చూసుకున్నప్పుడు? అంటే బేసిక్గా నాకు సూట్స్ అంటే చాలా ఇష్టం బ్రదర్. ఎప్పుడు కూడా సూట్స్ తోటి ఉంటాను ఎక్కువ. అంటే నాకు మోడలింగ్కి వెళ్ళడం వల్ల నాకు అది చాలా ఇష్టం. ఓకే ఓకే. బట్ ఆ థీమ్లో ఇప్పటి వరకు సూట్ వేసుకుని తాగడం కానీ లేకపోతే బాధపడడం కానీ నేనైతే ఈ రీసెంట్ టైమ్స్లో కానీ ఇప్పుడు కానీ చూసింది లేదు. అవును, జనరల్గా సాడ్ అనగానే ఏంటంటే ఒక టీ-షర్ట్ సంథింగ్ లైక్ ఆర్ ఎల్స్ షర్ట్ కానీ గడ్డం అవన్నీ నార్మల్ ఉంటుంది ఎక్స్ప్రెషన్స్, బట్ సూట్ వేసుకుని కొంచెం అలాగైతే ఎప్పుడు లేదు. బట్ అలాగా మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి అంటే కనుక ఐఎమ్ లక్కీ అనే చెప్పుకోవచ్చు సీరియస్లీ. అంటే యాజ్ ఎ డెబ్యూటెంట్ హీరో నాకు ఫస్ట్ మూవీకి ఇంత మంచి ఆల్బమ్ రావడం వెరీ లక్కీ బ్రో. సింగర్ కార్తిక్ గారి వాయిస్ అంటే మామూలుగా కార్తిక్ అని తెలియకపోయినా ఈ వాయిస్ చూసి పలానా అని చెప్పేస్తారు చాలా మంది, చెప్పేస్తారు రైట్. అట్లాంటి వాయిస్ అయింది. సో దట్ ఫస్ట్ సాంగ్ ఇస్ సంగ్ బై హిమ్ అంటే గ్రేట్ అది. అండ్ లేడీ వచ్చేసి లిప్సికా గారు. లిప్సికా గారు కూడా చాలా క్యూట్ గా చాలా బాగుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ నిజానీ గారు, దాము, వీళ్ళందరూ కూడా వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. లైక్ వాళ్ళు ఫుల్ ఫైర్తో ఉన్నారు బ్రదర్. ఎప్పుడు ఛాన్సెస్ వస్తుందా, ప్రూవ్ చేసుకుందామా, ఓకే ఇండస్ట్రీలో స్పార్క్ చూపిద్దాం అనే టైప్లో ఉన్నారు. నాకు కుర్రోడికి ఎంతైతే ఫైర్ ఉంటుందో వాళ్ళకి అంతే ఫైర్ ఉంది. అండ్ అలాగే సపోర్ట్ కూడా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా అదే ఫైర్తో చేస్తారు. సార్ ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ దగ్గరికి వస్తే ఇప్పుడు జనరల్గా కోవిడ్ వచ్చింది. సో దీని తర్వాత మొత్తం కంప్లీట్గా ఎప్పుడైతే మనం ఏదైతే అనుకుంటున్నామో కంప్లీట్ రివర్స్ అయిపోయింది, సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి బయట. సో ఇలాంటి టైంలో చాలామంది పెద్ద సినిమాల దగ్గర నుంచి రీసెంట్గా నిన్నటి వరకు చూసుకున్న చిన్న సినిమాల వరకు రిలీజ్కి కుదరలేకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల వచ్చి ఇంక వేరే ఎనీ రీజన్స్ దే ఆర్ కమింగ్ టు ఓటీటీ త్రూ ఓటీటీ. సో మీ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుందా ఆర్ఎల్స్ థియేటర్స్లో వస్తుందా, ఎలా రిలీజ్ అవుతుంది? అండ్ మోరోవర్ ఓటీటీ ఒకవేళ వస్తే మంచిదా కాదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ థింగ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు రిలీజ్ చేసిన సందర్భంగా పెయిన్ నాకు తెలుసు అండి. లైక్ థియేటర్స్, నేను చాలామందిని థియేటర్స్లో చూశాను. థియేటర్స్ ఓనర్స్ని కానీ, బాయ్స్ కానీ, ఏజెంట్స్ కానీ చూశాను.
పాపం 7 నెలల ముందు ఉన్న పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా చేంజెస్ ఉన్నాయండి. అంటే లైక్ అందులో వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేసి లైక్ వెజిటేబుల్స్ అమ్ముకోవడము, లేకపోతే ఇంకొక వాళ్ళకి తోచింది ఇంకేదో ఒక చేసుకోవడము తప్పనిసరి పరిస్థితులు. మనీ అండ్ ఇన్నాళ్ళు మెయింటైన్ అయినటువంటి ఒక పరిస్థితిని థియేటర్స్ ఓనర్స్ నిజంగా పిటి థియేటర్ ఓనర్ అందరికీ వెరీ సారీ, ఏం చెప్పలేం. కానీ అన్ని రంగాలు మళ్ళీ బయటకు వచ్చేయండి ఏదో ఒకలాగా. అంటే అట్లీస్ట్ ఒక 100%లో ఒక 10% 20% ఇన్కమ్ కనబడుతుంది. మరి థియేటర్ల వాళ్ళకి 1% కూడా కనబడట్లేదండి. దానికి ఆంధ్ర గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు, ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి ఇస్తారంటున్నారు. అండ్ ఆంధ్ర గవర్నమెంట్కి వచ్చేసరికి ఆల్రెడీ ఇచ్చారు. కంటెంట్ ప్రొడ్యూసర్ ఇవ్వకుండా థియేటర్కి జనాలు రారు అని ఎలా చెప్తున్నారు? మీరు కంటెంట్ ఇచ్చారా? మీరు ఓటీటీకి వెళ్ళి కంటెంట్ ఇస్తున్నారు. మీరు ఓటీటీకి వెళ్ళి కంటెంట్ ఇస్తే సేఫ్ ఎవరు అవుతున్నారు? ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నారండి. ఆర్టిస్టులు రికగ్నైజేషన్ రావట్లేదు. పాపం కష్టపడి యాక్ట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమా అనుకుందాం, కష్టపడి యాక్ట్ చేశారు ఆర్టిస్టులు, హీరో కానీ హీరోయిన్ కానీ తక్కమాలు కానీ, వాళ్ళని మొబైల్లో చూసుకునేదానికి సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవడానికి ఎంత తేడా ఉంది. అండ్ హ్యూజ్ పబ్లిక్ లైక్ చాలామంది నేను అడిగానండి, లైక్ వీ కానీ ఒరే బుజ్జిగా కానీ ఇవన్నీ మూవీస్ చూసావా అని కొంతమంది అడిగితే బీసీ సెంటర్లో చాలామంది సినిమాలు చూడలేదండి. అది ఎందుకంటే వాళ్ళకి ఆపరేట్ చేసి మొబైల్లో చూడడం రాదండి. అంటే వాళ్ళు మళ్ళీ ఇంకో పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ పెట్టుకొని ఇంట్లో టీవీకి కనెక్ట్ చేసి చూడాలి. వాళ్ళు అలాగ చూడలేరు, వాళ్ళు థియేటర్కి వచ్చే చూస్తారు. మరి థియేటర్లో కంటెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? కంటెంట్ ఇస్తే థియేటర్లో ఆల్మోస్ట్ ఒప్పుకుంటున్నారు రిలీజ్ చేయడానికి. నేనైతే 101% థియేటర్కి ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నానండి. థియేటర్స్ ఓపెన్ అవ్వాలి, థియేటర్స్లో నా సినిమా ఇస్తా, ఫుల్ హౌస్ఫుల్ అయిపోతుంది అని అంటలేదు. 50% ఆక్యుపెన్సీ కాదుగా 30% ఆక్యుపెన్సీ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. నాకు బాగా నమ్మకం ఉంది, నా సినిమా క్లిక్ అవుతుంది. వారం రోజులు ఆడాల్సింది ఇంకొక వారం ఆడి కలెక్షన్ తీసుకుంటారు. థియేటర్స్ ఓనర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఫుల్ 100% కాన్ఫిడెంట్ చెప్తున్నాను అనే విషయం. ఓకే. అండ్ ఈ మూవీ డైరెక్టర్ గారి గురించి మీకు, అంటే నాకు తెలిసి ఈ మూవీలో కాదనుకుంటా దాదాపుగా కొన్ని ఇయర్స్ నుంచి మీకు ఆయనకి మంచి రిలేషన్ ఉన్నట్టుంది. బాగా గ్యాదర్ చేసుకుంటారు. సో ఆయన అంటే ఎలా నమ్మారు సార్? అంటే ఇప్పుడు దాకా ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు జనరల్గా ఫ్యూచర్ ఫిల్మ్ తీయడానికి. సో ఆయన ఎలా నమ్మారు మీరు? అంటే యాక్చువల్గా హరీష్కి వచ్చేసరికి నాకు 9 years నుంచి పరిచయం హరీష్తో. ఓకే. ఫస్ట్ అంతా సార్ అని పిలిచి నెక్స్ట్ బావా అనుకునే రిలేషన్ వరకు. ఆయన మంచి పర్సనాలిటీ కూడా మంచి గట్టిగా ఉంటుంది, బలమైన డైరెక్టర్ చూడంగానే అర్థమైపోద్ది. సో హరీష్కి చాలా సినిమాలు పాపం ట్రై చేశాడు. హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్లో చాలా తిరిగాడు. ఒక మంచి స్కోప్ ఉన్నది, పెద్ద హీరోతో చేద్దాము, లో బడ్జెట్లో సినిమాలు చేయను, ఏదైనా ఒక 10 కోట్లు 20 కోట్లు సినిమా చేద్దాము అనే కంటెంట్లో ఉన్నటువంటి వాడికి నా ఆఫీస్కి ఒకసారి వచ్చినప్పుడు కథ మాదండి, కథ డైరెక్టర్ గారిది కాదు, కథ మాది. కథ చెప్పాం, ఇలా తీద్దాం అనుకుంటున్నాను అంటే డైరెక్టర్ ఎవరు అంటే లేదు వీఆర్ ఇన్ సర్చ్. అదే డైరెక్టర్ లేకుండా కథ ఎలా రాస్తున్నారంటే మా కో డైరెక్టర్ మనోజ్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ జగదీష్ ఆర్ సంతోష్, వీళ్ళ ముగ్గురుతో కథ రాయడం మొదలెట్టించా. ఓకే. మీ దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న వాళ్ళతో రైటర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో రాస్తే కథ వినిన తర్వాత రైట్ నేను చేస్తాను అంటే, నువ్వు చేస్తానంటే నాకేం ప్రాబ్లం లేదురా, బికాజ్ అంటే ఆ కథ గురించి నీకు తెలుసు కాబట్టి ఇంకా నువ్వు ఇదవుతావు అని చెప్పడం, వెంటనే కథలో ఇన్వాల్వ్ అవ్వడం. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. మొత్తం స్క్రీన్ అంతా కూడా నిండుగా కనిపించేటట్టు చేశాడు. ఓకే. అలాగే సీన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం కానీ, లైక్ ప్రతి సీన్ని ముందే ఆర్టిస్టులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఈవెన్ సెట్లో ఒకవేళ కనుక ఫస్టే వెళ్ళి విక్కీని వెళ్ళి ఇలా చేసేయి అనకుండా ఇలా కావాలి అని చెప్పి చేసి మళ్ళీ దాన్ని లిలిపుట్లో చూపించి ఇప్పుడు నువ్వు వెళ్ళి చేయి అని చెప్పడం కానీ, మళ్ళీ మధ్య మధ్యలో ఏదైనా సీన్ బాగా రాకపోతే నేను కూర్చొని చూస్తుండేవాడు ఏం జరుగుతుంది, ఇప్పటికీ నాకు చెప్పలేదు. వెళ్ళి వీడి చెవులు ఏదో చెప్పేవాడు, ఏం చెప్పేవాడు తెలియదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో వీడి కంట్లో నీళ్ళు వచ్చేసేవి, వెంటనే యాక్ట్ చేసేవాడు. అంటే పెయిన్కి ఏదో చెప్పుకోడు వచ్చి చెవులో చెప్పుకోడు, ఆ చెవులో వినగానే
టక్ మని ఏడ్చేవాడు. ఇప్పటికి చాలాసార్లు అడిగాను ఏం చెప్పాడు అంటే మా ఇద్దరికి మధ్యన ఏదో ఉంది సార్ అంటే మా ఇద్దరి మధ్య మ్యాజిక్ కదా అంతలాగా. వెంటనే ఏడ్చేసేవాడు. జస్ట్ సింపుల్ వికి ఒక్క 2-3 మినిట్స్ నేను ఓన్ చేసుకున్న స్టోరీని ఆర్ మెనీ మెమరీస్ లైక్ యూ హ్యావ్ అంటే లైక్ ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు అనుకుని ఊహించుకున్నావు. ఓకే కూల్. కొంచెం టైం తీసుకోవడం. ఓకే ఇది నాది, ఓకే వెళ్ళిపోయిన పిల్ల నాది. చాలా డెఫినెట్గా ఓకే హీ వర్క్డ్ హార్డ్ రియల్లీ, చాలా బాగా కష్టపడ్డాడు. అండ్ అంటే ఒక బావా అనే దాని కాకుండా వాడికి మంచి లైఫ్ ఉంటుంది మూవీలో. నాకు తెలిసినంత వరకు మిస్టర్ లోన్లీ రిలీజ్ అయిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో బాగా హైప్ వచ్చే క్యారెక్టర్స్ ఎవరున్నారంటే సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ మా హీరో. తిరగలేదు, మంచి ఆప్షన్స్, మంచి ఆపర్చునిటీ. సినిమాలో పేరేంటి ఇంతకు మనోడిది? సినిమాలో పేరు ఆదిత్య. ఆదిత్య, ఓకే నైస్. ఆదిత్య. సో మంచి క్యారెక్టర్స్ వస్తాయి, మంచి రోల్స్, ఇంకా మంచి టాస్క్ చూపించే క్యారెక్టర్స్ వస్తాయి అండ్ డైరెక్టర్ గారికి. అండ్ ద థర్డ్ అల్టిమేట్ ఈజ్ మై బ్రదర్ రియల్లీ నిజానీ అంజాన్, మ్యూజిక్ డైరెక్టర్. ఈ రియల్లీ ఆసమ్ అంటే ఒక 7 సాంగులు పంపిస్తే రిజెక్టెడ్. ఓకే అన్నా నీకు ఎట్లా కావాలి చెప్పే అంటే ఓకే నాకు ఇలా కాదు అంటే మళ్ళీ ఇంకోటి పంపిస్తే నాకు నచ్చలేదురా, నా సిచ్యుయేషన్ చెప్తున్నావు, సిచ్యుయేషన్ అని నాకు ఇలా కొత్తని చెప్తున్నాను కదా, నాకు ఇంకా కొత్తగా ఉండాలి, పాడితే మళ్ళీ హమ్మింగ్ చేయాలి పక్కన, అలాగని చెప్పి మాస్ సాంగ్ అయిపోకూడదు, క్లాసిక్ బీట్లో ఉండాలి అంటే పాపం చాలా ఓపిక తెచ్చుకొని చాలా కష్టపడి చాలా కష్టపెట్టాను. నేనే కష్టపెట్టాను, చాలా కష్టపడితే 4 అద్భుతమైన అంటే 5 ఇచ్చాడు అసలు యాక్చువల్గా సాంగ్స్. ఒకటి దాబా సాంగ్ ఇస్తే పర్మిషన్స్ ఇవ్వలేదు మాకు షూట్ చేయడానికి, కోవిడ్ కదా అని ఇవ్వకపోతే దాన్ని పక్కన పెట్టేసాం. 4 సాంగ్లకి 4 అద్భుతం సృష్టించిన తర్వాత అసలు ఆర్ఆర్ ఎట్లా చేస్తాడు, అమ్మో ప్రాణం అదే మెయిన్ సోల్ అనుకుంటే బెడ్ మీద పడుకున్నటువంటి పేషెంట్కి ఇంజెక్షన్ వేస్తే వెంటనే లేచి పరిగెట్టుకొని పారిపోయేటట్టు ఒక ఇంజెక్షన్ వేసాడంటే ఆర్ఆర్ అద్భుతం. సినిమా కూర్చున్నవాడు అంటే ఈవెన్ నేను ఒక మోర్ దెన్ 80 టైమ్స్ చూసుంటాను సినిమాని. ఓకే నేను అలాంటిది ఆర్ఆర్తో ఫస్ట్ టైం చూసేటప్పుడు ఒక డిఫరెన్స్, కంట్లోని నీళ్ళు వచ్చాయి. నేను ఒక 2 ఆడియన్స్కి, నార్మల్ ఆడియన్స్ వితౌట్ సినిమా నాలెడ్జ్ ఏమి కాకుండా వాళ్ళని జనరల్ ఆడియన్స్కి 2కి చూపించారు సినిమా హౌ యూ ఫీల్ అని. అందులో ఒకడైతే ఏడ్చేస్తున్నాడు సినిమా బయటికి రాగానే. ఏరా అంటే నాకేదో గుర్తుకొచ్చింది అంటాడు. అదేలే మనం పర్సనల్గా అడగలేం కానీ చాలా మీరు అనుకున్నది ఏదైతే అయిందో దట్ ఒక వన్ ఆన్సర్ ఈజ్ ఇనఫ్. అవును, నేను అదే అనుకున్నా. హీస్ డిడ్ వెరీ వెల్ నిజానీ అంజాన్. అండ్ మా సౌండ్ దాము రాత్రి పగలు కూర్చొని ఈ కోవిడ్ టైంలో చాలా చేశాం. అండ్ మెయిన్లీ నా దత్త తమ్ముడు మా ఆనంద్ గారా అని డిఓపి ఆడు అసలు బాబాయ్ రాత్రి పగలు 24 అవర్స్ చాలా డెడికేటెడ్, హ్యాపీగా మాతో పాటే ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు, నాతో పాటే అలాగా ట్రావెల్ చేశాడు. సో అంటే ద టీమ్ ఎక్కడా కూడా నేను ఇది నువ్వు అది అని ఏం పెట్టుకోలేదు. మెయిన్ అసిస్టెంట్స్ కానీ మా బాయ్స్ అసలు నిజంగా కోవిడ్ టైంలో నాకు ఇంత సపోర్ట్ చేసి జరిగిందంటే మై బాయ్స్, మా అశోక్ కానివ్వండి, నా రాజు కానివ్వండి, రామకృష్ణ కానివ్వండి, వీళ్ళు అద్భుతం సృష్టించారు. చాలా అసలు ఏది అంటే ఎవరిని కదిలించేవారు కాదు. మనోడు అసలు జనరల్గా ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ బాగా కావాలి, ప్రతి 15 గంటకి 20 నిమిషాలకి మనోడికి ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. పరిగెట్టుకుని సార్ ఇదిగో తాగండి సార్, చేయండి సార్, మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ అవుతుంటాయి. హ్యూమిడిటీ చాలా ఘోరమైన హ్యూమిడిటీ, ఎండ బాగా వైజాగ్లో. ఆ టైంలో షూట్ చేసినప్పుడు ఎవ్రీబడి మంచి బాగా హెల్ప్ చేయడం వల్ల ఇంత అవుట్పుట్ వచ్చిందండి. లేకపోతే అసలు అంత అవుట్పుట్ రాదు. ఈవెన్ మా పోస్ట్ ప్రొడక్షన్ ఉదయ్ బా అసలు నిజంగా స్టూడియో నాదే అన్నట్టు నాకు వదిలేశారు మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. అండ్ డిఐ త్రినేష్ ఒక మంచి అద్దంలా చూపించాడు సినిమాని. చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ ఏమీ ల్యాగ్ లేదు సినిమాలోని. ఖచ్చితంగా పీపుల్ విల్ ఎంజాయ్ 101%. దే విల్ సే వావ్. ఓకే, అది కన్ఫర్మ్ అండి. సో జనరల్గా ఎవరైనా సరే ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ చూడడం కానీ ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు జనరల్గా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీ దానిలో చూసుకుంటే కనుక నార్మల్గా కనిపించేది అయితే బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో ఎంతవరకు అది కరెక్ట్? మీరు అంటే జనాలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు?
మీరు ఇక్కడ కూర్చుని సినిమా అనేది చూసిన తర్వాత చెప్పండి అని మీరు ఎన్ని చెప్పినా కూడా ఎస్ ఎస్ సో అల్టిమేట్గా చూసేవాడప్పుడు మాత్రం అందులో మీరు చెప్పింది అయితే మాకేం కనిపించలేదు. అవును. సో దాని గురించి మీరేమంటారు? వేరే వాళ్ళు చెప్తున్నారు కానీ అపోజ్ చేసే వాళ్ళకి కానీ, లేదా మీరు కొంచెం ఇంకా దిగజారు చెప్పాలంటే బ్లూ ఫిలిం తీసినట్టు కానీ లేదంటే అడల్ట్ కంటెంట్ ఉంది అని చాలా మంది చెప్తున్నారు. సో దానికి మీరేం చెప్తారు? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎవరైనా ఒక ముద్దు పెట్టలేని వాళ్ళు, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఓకే, నేను జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ముద్దు పెట్టలేదు అన్న వాళ్ళు నన్ను అడిగితే నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, మామూలుగా చెప్పను. ఎవరైనా ఓకే, మీరు సార్ నేను ఇప్పటివరకు నేను ఎవరికి ముద్దు పెట్టలేదు సార్ అంటే మీకు చెప్తా ఆన్సర్. లేదు నేనైతే పెట్టాను. సో నేను చెప్పను. సో నేను చెప్పను. ఎవరైనా పెడతారు. సో నేను చెప్పను. ఓకే, అంటే ఆన్సర్ ఇక్కడే వచ్చేసిందండి. అందరూ చేస్తున్నప్పుడు అది తప్పు కాదు, నేను చేస్తున్నప్పుడు ఎందుకు తప్పు అవుతుంది? ఓకే, నేను తప్పు చూపించలేదు, నిజాన్ని చూపించా. ఆ నిజం ఏంటనేది సినిమా చూడండి. నిజమే చూపించా, నేను ఎక్కడ తప్పు చూపించలేదు. మీరే అన్నారు బూత్లా అనిపిస్తుంది అని. మీకు బూత్లా అనిపిస్తుంది అంటే బూతే. ఓకే, లేదు నాకు ఇది ఒక మంచి లవ్ స్టోరీ అనిపిస్తుంది అంటే లవ్ స్టోరీ, ఇదేదో పెయిన్ స్టోరీ అనిపిస్తుంది అంటే పెయిన్ స్టోరీ. వాట్ ఎవర్ యూ ఫీల్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. ఇదైతే 100% రాసిస్తాను. ఓకే, ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఎందుకంటే బికాజ్ యు ఆర్ ద హీరో, యూ పోర్ట్రేట్ ద క్యారెక్టర్. సో మీరేం చెప్తారు దానికి? అంటే ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవగానే ప్రతి ఒక్కటి చెప్తాడు. ఇప్పుడు నాకు సిఎస్కే ఫేవరెట్ అయితే సిఎస్కే కొట్టేస్తారా అని నేను అంటాను, పక్కనోడేమో కేకేఆర్ అని చెప్పేసి అంటాడు. బట్ మ్యాచ్ ఎండ్ అయ్యేంత వరకు తెలియదు కదా. సో అలాగే స్టోరీ కూడా చూడకముందు ఎన్నో కామెంట్స్ వస్తాయి, వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఓకే, బట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ వాళ్ళ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మారుతుంది బ్రదర్. అంటే మేము తీసిన బోల్డ్ కంటెంట్ అలా కనిపిస్తుంది కానీ మేము హౌ వి పోర్ట్రేట్ అనేది తెలుస్తుంది అంతే. ఓకే, బట్ ఒకసారి మూవీ చూస్తే లేదు ఒక మంచి సినిమా తీశారు, ఓకే మనం ఇచ్చిన 100 నోటకు మాత్రం న్యాయం చేశారు రా ఓకే అని బయటకు వచ్చి మాట్లాడుతారు. ఓకే సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అలాగే మీ ఒక సినిమా త్వరలో థియేటర్స్లో మేబీ మీదే ఫస్ట్ రిలీజ్ అవ్వచ్చు అనుకుంటున్నాము. అలా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మళ్ళీ మీరు బాగా చేయాలి అండ్ హీరోగా మీరు బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మీ మూవీ గురించి మా ఆడియన్స్కి ఏమైనా చెప్తారు? యా హాయ్, దిస్ ఇస్ ఆదినారాయణ, ఫిలిం ప్రొడ్యూసర్ ఆఫ్ ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్. మిస్టర్ లోన్లీ అనే సినిమా మీ ఇంటి గుమ్మం దగ్గరికి అయితే రాదు, ఖచ్చితంగా మీరు థియేటర్ వరకు రావాలి, థియేటర్లో చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. థియేటర్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వై బికాజ్ మీన్స్ వాళ్ళు కూడా బతుకుతున్నారు. చాలా ఫ్యామిలీస్ ఉంటాయి, మన 100-200 రూపాయలు టికెట్ పెట్టుకుంటే వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీస్, చాలా ఫ్యామిలీస్, లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి సినిమాల మీద ఆధారపడిన వాళ్ళు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. దయచేసి థియేటర్లో మాత్రమే సినిమా చూడండి, ఏ సినిమా అయినా థియేటర్లోనే చూడండి. ఎంకరేజ్ అవర్ ఫిలిం ఆల్సో, మిస్టర్ లోన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విక్కీ, మీరు మీ సినిమా గురించి? నా సినిమా గురించి అయితే కనుక ఆఫ్టర్ వాచింగ్ మూవీ నేనైతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక బెస్ట్ మూవీలో నేను ఒక పార్ట్ కింద ఉండడం అండ్ ఫస్ట్ డెబ్యూ మూవీ వితౌట్ బ్యాక్గ్రౌండ్. సీరియస్లీ మా నాన్న ఇదో ఇవేం లేవు, నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సో అలాగే వ్యూవర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేసి డెఫినెట్గా అయితే కనుక లైఫ్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే, కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు అనుకున్నది అన్నీ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ యువర్ ఫ్యూచర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.